గత బీఆర్ఎస్ పాలనలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. 9 కోట్లతో చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పేరుతో వ్యాపారులను రోడ్డున పడేశారు. దీంతో వీధుల్లోనే వ్యాపారాలు చేయాల్సి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పనులు మందకొడిగా కొనసాగుతున్నాయి. కలెక్టర్ పలుమార్లు హెచ్చరించినా పనుల్లో వేగం పెరగలేదు. నిర్మాణంలో భాగంగా రైతు బజార్ వ్యాపారుల్ని ఇతర ప్రాంతాలకు తరలించడంతో కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 35 సంవత్సరాలండి ఇక్కడ వ్యాపారం చేయబట్టి. మేమందరం పోరాడే రైతు బజారు చంద్రబాబు కట్టించారు. కానీ ఇంకొక అతను వచ్చి మాకు ఏరియా రైతు మార్కెట్ కట్టిస్తాం, మీ పిల్లలకి తల్లులకు అందరికి కూడా పట్టాలు చేసిస్తాం అని చెప్పి వాగ్దానం చేసేసారండి. పని మధ్యలో ఆఫ్ చేశారు. ఆయన గారు వెళ్ళిపోయారు. ఆయన గారు వెళ్ళాక ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు. కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి దాన్ని కరెక్ట్ గా కట్టి మాకు చెప్తే మాకు న్యాయం జరిగిద్ది. కానీ ఈ రేకులల్లా, ఈ కాగితాలల్లా, ఈ కోతులల్లా, ఈ దొంగలల్లా ఇవన్నీ ఆగమైపోతున్నాయి. మా సరుకులు వాన వస్తే వరద, గాలి వస్తే గరగాల, ఏ సుఖమూ లేదు మాకేడ. అన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నాం. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టింది. ఒక్కో మున్సిపాలిటీలో దాదాపు 4.50 కోట్లతో 2 చోట్ల 9 కోట్లతో నిర్మిస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలకి 2022 మార్చిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు అప్పటి కలెక్టర్ అనుదీప్. పనులు వేగవంతం చేయకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రస్తుత కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలసైతం ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత మార్కెట్ తొందరగా అయితే మేము అక్కడికి చేరితే మంచిగా ఉంటుంది, మాకు రైతులకు కానీ కస్టమర్స్కి కానీ మంచిగా ఉంటుంది అనేది మేము ఎక్కువ ఆలోచిస్తున్నాం అండి. మాకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ మామూలుగా డేరాలు వేశారు. డేరాలు వేసి ఇక్కడ కూర్చోబెడితే ఈ రైతులు అమ్మలేకపోతున్నారు. సరుకు ఎవరికి ఉన్నంత సరుకుని ఇప్పుడు అమ్మలేక, ఒక్కరోజు తెచ్చిన సరుకుని 3 రోజులు అమ్మాల్సి వస్తుంది. కాబట్టి మాకు ఆ రైతు బజార్ తొందరగా కావాలనే అటువంటి కోరికతో మేము చాలా ఆలోచించి అందరినీ కూడా ఆలోచించి అడుగుతున్నాం. తొందరగా కావాలంటే అది కాకుండా అట్నే పిన్నింగ్లో పెడుతున్నారు. ఆ పిన్నింగ్ అనేది తీసేసి తొందరగా జరపాలనేది మా కోరిక అండి. ఇది కూలగొట్టి ఏదో శాతం కొత్తగా కడతామని మమ్మల్ని ఎలా దోలారు. ఇలా దోలిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ఏమీ లేదు. నిన్న కాక మొన్న పెద్ద మార్కెట్ ఓపెన్ చేశారు, కట్టారు. అది రేపు నుండి అల్లకి వస్తారు. మాకు ఇంతవరకు ఏ గత్యంతరం లేదు. జిల్లాలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలు డిసెంబర్ 2023 నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటివరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు. కొత్తగూడెంలో మార్కెట్ ఇంకా పిల్లర్ల దశలోనే ఉంది. రైతు బజారు ఖాళీ చేసి వెళ్లిన వ్యాపారులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. టెంట్లు, తాత్కాలిక రేకుల షెడ్లు వేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు ఈ యొక్క సమీకృత మార్కెట్లను నిర్మించబోతుండగా మరి మేమున్న పాత రైతు బజారులో వారు ఏమని ఇచ్చారనంటే, మీకు తాత్కాలికంగా కొంత మున్సిపాలిటీ తరపున మేము కొన్ని షెడ్లు వేస్తాం, మీ యొక్క రైతు బజార్ అందరు షిఫ్ట్ చేసి మీరు తాత్కాలికంగా మరి 1 ఇయర్లో మీకు ఈ యొక్క సమీకృత మార్కెట్ నిర్మించి మీ రైతు బజారుకి సపరేట్గా మరి ఈ యొక్క బ్లాక్ ఇవ్వడం జరుగుతుందనే ఉద్దేశంతో లిఖితపూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. అదే వాళ్ళ ఆదేశానుసారంగానే మేము ఇక్కడికి వచ్చి ఉండగా మరి 2 సంవత్సరాలు అంటే మేము అక్కడ నుంచి ఏప్రిల్ 2022 నుంచి వచ్చి ఉండగా మరి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నది. మరి మన రైతులు ఇటు వినియోగదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చేపల మార్కెట్ పనుల నాణ్యత విషయంలోనూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిమెంట్, కంకర, ఇసుక, వాటర్ మిక్సింగ్లో తేడాలున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా కలెక్టర్ చర్యలు చేపట్టాలని రైతు బజార్ వ్యాపారులు కోరుతున్నారు. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.